ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యెహోవా మంచి కాపరి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆమేన్. హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొనినప్పుడు దేవుడు సమూయేలును సంతానముగా ఇచ్చినప్పుడు ఆ సమూయేలును మందిరములో దేవుని పరిచర్య కోసరము వదిలిపెట్టి ఉన్నది. బాలుడు నడవలసిన త్రోవను అతనికి ఆమె నేర్పి ఉన్నది కనుక, తల్లి నేర్పి ఉన్నది కనుక, చిన్నతనము నుండే తన బాల్యము నుండే సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తును యెహోవా దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి, దేవుడే నా కాపరి అని నమ్మి ఉన్నాడు కనుక ఆ త్రోవ నుండి తొలగిపోక మంచి దైవ సేవకునిగా, ప్రవక్తగా దేవుడు ఆయనను తీర్చిదిద్ది ఉన్నాడు. మంచి కాపరి అయి ఉన్నాడు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన బాల్య దినము నుండే మన సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తుని స్మరణకు తెచ్చుకొని, ఈయనే మంచి కాపరి, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని నీవు నేను బాల్య దినముల యందే ఇప్పటికైనా సరే మనము దేవుని త్రోవను నేర్చుకోవాలి. మనము దాని నుండి తొలగిపోకుండా చూసుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను యేసుక్రీస్తు వారిని మంచి కాపరిగా ఎన్నుకొని ఉన్నాను కనుక, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన నా కుడి చేయి ప్రక్కన నిలిచి ఉన్నాడు కనుక నా యొక్క శత్రువులు నాపై లేచినను నేను కదల్చబడను. ఎందుకంటే నా కాపరిగా యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాను కనుక, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను. నా ఎదుట 1000 మంది కూలినను, 10,000 మంది కూలినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఏ అపాయము కూడా నా దరికి రాలేదు. ఎందుకంటే నా యొక్క సొంత రక్షకుడు, నా కాపరి అయినటువంటి యేసు క్రీస్తు నా కుడి పార్శ్వమందున్నాడు కనుక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా కలిగి ఉంటే, మన కుడి పార్శ్వమందుండి మనలను కాపాడే దేవుడు, మనలను కదలనీయకుండా శత్రు సమూహం అంతటిని పారద్రోలి వారి ఎదుట మనకు గొప్ప విజయాలను దయచేసే దేవునిగా ఉన్నాడు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన నా కుడి పార్శ్వమందు నా కుడి ప్రక్కను ఉన్నాడు కనుక, నన్ను ఆవరించి ఉన్నాడు కనుక నేను ఏమాత్రము కూడా కదల్చబడను. శత్రు సైన్యం ఎదురైనను, నిందలు ఎదురైనను, అవమానములు ఎదురైనను, వ్యాధి బాధలు నన్ను చుట్టుముట్టినను నేను భయపడను, కదల్చబడను. ఎందుకంటే నా కుడి పార్శ్వమందు నా దేవుడు నిలిచి ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నేను మంచి గొర్రెల కాపరిని. మంచి గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు. ఆమెన్. గొర్రెల కాపరి యేసుక్రీస్తు, గొర్రెలము మనము. గొర్రెలు అనగా నీతిగా జీవిస్తాయి. దేవుడు చెప్పినట్లుగా, కాపరి చెప్పినట్లుగా జీవిస్తాయి. అవే మేకలనుకోండి, కాపరి యొక్క స్వరము వినవు, కాపరి మాట వినవు కనుక వాటికి మేకలకు
మేకలకు నరకాగ్ని దేవుడు నిర్ణయించున్నాడు. గొర్రెలు అనగా నీతియుక్తముగా నీతిగా దేవుని మాటలు విని దేవునిలో జీవిస్తాయి కనుక వాటికి పరలోక రాజ్యమును దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. కనుక గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కోసరము తన ప్రాణము పెట్టి ఉన్నాడు. తప్పిపోయినటువంటి మన కోసరము, నరకాగ్నికి పాత్రులమైనటువంటి మన కోసరము తన స్వరక్తం ఇచ్చి మనలను కొని ఉన్నాడు. మన కొరకు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. ఈయన మన కొరకు ప్రాణము పెట్టకపోతే మనము మరణించే వారము. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మతముట్లలోను సైతానీయ శక్తుల బంధకములలోనూ మనము బంధింపబడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు మంచి కాపరిగా మన కొరకు తన ప్రాణమును పెట్టి మనలను బ్రతికించిన దేవుడు విమోచన క్రయధనముగా తన స్వరక్తం ఇచ్చి మనలను కొని ఉన్న దేవుడు. ఆమెన్.